నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరం, పాఠశాల విద్యార్థులకు వాటర్ ప్లాంట్ వితరణ కార్యక్రమాల నిర్వహణ. అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం అందించాలి, క్యాంటీన్ల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్. వేతనాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన కార్మికులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాండురంగపేటలోని పశు వైద్యశాలలో నిర్మించిన ప్రహారీ గోడ ఫ్లోరింగ్ పనులను రోటరీ 3150 జిల్లా గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా బీజీఆర్ మైనింగ్ ఆర్థిక సహకారంతో పాండురంగపేటలోని పశువుల ఆసుపత్రిలో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ పనులను సోమవారం రోటరీ 3150 గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ ఈతర వెంకట పూర్ణచంద్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాచరయ్య, బీజీఆర్ మైనింగ్ లిమిటెడ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటి రెడ్డి, జూబ్లీ హిల్స్ క్లబ్ అధ్యక్షులు పంగులూరి కళ్యాణ్ అతిథులుగా పాల్గొన్నారు. కార్యదర్శులు విసిరెడ్డి లక్ష్మీనారాయణ, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, ధూళిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజ్, కొటారి, క్లబ్ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం, సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి రోటరీ క్లబ్ కీర్తిశేషులు ఈదర రామారావు పేరు మీద చలివేంద్రం ప్రారంభించారు. ఈరోజు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారు, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారు, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వారి ఆర్థిక సహకారంతో మన పశువుల హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం, ఆ బిల్డింగ్ అంత రెనోవేషన్, బాత్రూమ్స్ అన్నీ చక్కగా దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు దాన్ని పునర్నిర్మించారు. అది చాలా మంచి కార్యక్రమంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనుషులు, మనం నోరు లేని మూగజీవాలకు అక్కడున్న పరిస్థితులు చూసి వాటికి కావాల్సిన పరిస్థితుల్ని వాటికి తగ్గట్టుగా అక్కడ డాక్టర్లకు వారికి కావాల్సినటువంటిగా చేసినటువంటి మా రొటేరియన్స్ మిత్రులందరికీ నేను వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ, చలివేంద్రాన్ని అమర్చించి చాలా చక్కగా మంచిగా ఉన్నటువంటి పరిశుభ్రతగా, శుచిగా, రుచిగా ఉన్నటువంటి మజ్జిగని ప్రతి ఒక్కరికి ఈ ఎండాకాలంలో ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యకరానికి మంచిగాను, అలాగే ఈ ఎండాకాలంలో సోడియం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి మజ్జిగలో ఈ సోడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ తాగిన వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేయాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ కార్యదర్శి వెంకటరమణ గారికి, ఇక్కడ ఈ తెనాలి వైకుంఠపురం చుట్టుపక్కల ఉన్న రోటరీ క్లబ్లు అన్నిటికీ అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి ఈదర పూర్ణచంద్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ వెంకటరత్నం గారికి, ఈ కార్యక్రమాలతో కోసం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ అధ్యక్షులు పంగులూరి కళ్యాణ్ వారికి, సెక్రటరీ లక్ష్మీ విసిరెడ్డి గారికి, అలాగే బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు శివాజీ చౌక్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన మా క్లబ్ సభ్యులందరికీ, అట్లాగే ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన మా డిస్టిక్ గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ గారికి, మా పీడీజీ రత్నప్రభాకర్ గారికి, అట్లాగే మాకు ఎన్నో గ్రాంట్లు ఇస్తూ ఇక్కడ దరిదాపు 3 స్కూల్సు, ఒక వెటర్నరీ హాస్పిటల్కి గ్రాంట్ ఇచ్చిన బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్
విసిరెడ్డి కళ్యాణ్ పంగులూరి కళ్యాణ్ గారికి, సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ మరియు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆర్థిక సహకారంతో సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో పినపాడులో ఉన్నటువంటి రూరల్ స్టాక్ సెంటర్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం మా డీజీ రాంప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారు, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారందరి సమక్షంలో ఆ పినపాడు రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం మా రోటరీ క్లబ్ మరియు ఏదో రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చలివేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం చెంచుపేటలో కూడా శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఆలపాటి రాజా గారితో రోటరీ క్లబ్ అక్కడ కూడా చలివేంద్రాన్ని ప్రారంభించింది. ఈ వేసవికాలం 3 నెలలు కూడా ఈ చలివేంద్రం కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి మా డీజీ రాంప్రసాద్ గారికి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై టీడీపీ ఆఫీసులో రంగవల్లి కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై సోమవారం సాయంత్రం తెనాలిలోని నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో రంగవల్లి కార్యక్రమం జరిపారు. జై అమరావతి అక్షరాలను పువ్వులతో సుందరంగా తీర్చిదిద్దారు. అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రమ్య పరుచూరి, అనిత యనమల, అన్నం మల్లేశ్వరి, అనురాధ సోరపనేని, కామేశ్వరి, కోటేశ్వరి, జరీనా, దివి అనిత తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ఇరు సభలలో 2 చట్టసభలలో శాసనం చేసినందుకు గాను మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రంగవల్లులు నిర్వహించి అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు తెలుగు మహిళలందరూ ఎంతో సంతోషంగాను సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ రాజధాని అమరావతి మన బిడ్డల భవిష్యత్తుకి, మన ఉనికిని కాపాడటానికి మరొక అవకాశంగా రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తుగా అమరావతిని తీర్చిదిద్దవలసినదిగా అమరావతి ఇచ్చిన కూటమి నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వీరందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఈ తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేము నిర్వహించిన ఈ రంగోలీ ప్రోగ్రాంని వచ్చి మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కలలు ఆశలు అన్నీ నెరవేర్చడానికి దిశా నిర్దేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మమ్మల్ని 5 సంవత్సరాలు ప్రతిపక్ష పోరాటం చేయించిన మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టసభల్లో దీన్ని అంగీకారం తీసుకొచ్చి దీన్ని బిల్లుని పాస్ చేసి మన రాజధాని అమరావతి అని చెప్పేసి నిర్ణయం తీసుకురావడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందదాయకం. దాన్ని ఉద్దేశించుకుంటూ ఈ రంగులు పూలతో అమరావతిని ఇచ్చేసుకుంటూ మేమందరం ప్రమోట్ చేసుకుంటున్నాము. ఇది మా ఒక్కళ్ళకే కాదు, యువతకి కానీ పిల్లలకు కానీ మన రాష్ట్రానికి కానీ ఈ బిల్ పాస్ చేయడం అనేది ఎంతో ఆనందదాయకం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకి ఈ బిల్ పాస్ చేయడానికి ఎవరైతే కృషి చేశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ మహిళల పట్టణ 37వ వార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా 37వ వార్డు జనసేన పార్టీ కార్యకర్తలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా బండారు రవికాంత్, మురళి, లీలాశంకర్, అమ్మిశెట్టి కృష్ణ, 37వ వార్డు జనసేన పార్టీ కార్యకర్తలు పామర్తి చరణ, డి నాగేంద్ర, కె ధర్మారావు, వి వెంకటేష్, సాయి దుర్గా, ఎన్ కృపాంజీ, అనిల్, కొల్లూరు గోపి, బెల్లపు యశ్వంత్, షేక్ శివనాగులు, డి శ్రీను, డి సుబ్రహ్మణ్యం, పి సురేష్, ఎన్ పోతురాజు, పి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు మా గురువర్యులు నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గంలో ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాల్లో కార్యకర్తలు అందరూ పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే రానున్న రోజుల్లో తెనాలి నియోజకవర్గానికి మనోహర్ గారి ద్వారా తెనాలి నియోజకవర్గ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటారు. అలానే రానున్న రోజుల్లో భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం
ముందుకెళ్ళాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రవికాంత్ అన్న గారు, మురళి అన్నయ్య గారు, లీలా అన్నయ్య గారు అందరినీ పిలిచి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. 37వ వార్డు కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం రోజున రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కేంద్రం వద్ద కూటమి నాయకులు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద కూటమి నాయకులు సోమవారం పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు వీరారెడ్డి, ఎన్టీఆర్, కోటిరెడ్డి, వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, ఆలపాటి కిరణ్, రాజశేఖర్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మురళి గారు పెద్దలందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వారు ఇదే విధంగా ఎన్నో మళ్ళీ కొత్తగా కాకుండా చాలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి 62వ జన్మదినం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం వారి అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసి అన్నార్థులకు అవసరమైన వారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రగతిలో, ఈ కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనునిత్యం తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఉండేటువంటి వారికి ఈ జన్మదినం మరొకసారి ప్రజాసేవకు అంకితం అవడానికి, పునరంకితం అవుతూ వారు ప్రజాసేవలో ఉండడానికి ఇదవుతుందని చెప్పి మేమందరం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం నాదెండ్ల మనోహర్ గారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జనసేన కానీ తెలుగుదేశం కానీ కలిసిందంటే దాన్ని ప్రధానంగా మనోహర్ గారి పేరు చెప్పుకోవచ్చు. అలాంటి మనోహర్ గారు మన ఇక్కడ మంత్రివర్యులుగా ఉండి మన తెనాలి నియోజకవర్గాన్ని రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ అభివృద్ధి పథంలో, సంక్షేమ పథంలో 2 విధాల 2 కళ్ళుగా చూస్తా అభివృద్ధి చేస్తూ ఉన్నందుకు కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు మా మనోహర్ గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మరి కనికంఠ మురళి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ మనోహర్ గారికి ఆ దేవదేవుని ఆశతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా సమకూర్చిన వాటర్ ప్లాంట్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన ఉప్పల వెంకట్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. చదువులో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులుగా తెనాలి మార్కెట్ యార్డు చైర్మన్ తోట దుర్గా, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులెట్టి మురళీకృష్ణ, తెనాలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు దివ్యల మధుబాబు హాజరయ్యారు. అనంతరం నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి సందేశాన్ని ఇస్తాయని, విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గుణ, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయినా మన నాదెండ్ల మనోహర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సముద్రపాలెంలో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్కూల్లో ఇప్పుడు సహజంగా పుట్టినరోజు అంటే ఏదో కేక్ కట్ చేయడం అదే కాకుండా ఆ పుట్టినరోజు జ్ఞాపకార్థం బహుకరణగా శాశ్వతంగా ఒక ప్రాజెక్ట్, ఒక ఏదో ఉపయోగపడాలి సమాజానికి అనే ఒక మనోహర్ గారి ఏదైతే ఆశయాలతో ఉండారో అదే ఆశయాలతో మన సముద్రపాలెం గ్రామ వాస్తవ్యులు మన వెంకట్రావు గారు ఆధ్వర్యంలో పిల్లలకి మంచినీటి సౌకర్యార్థం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఉపయోగకరం. ఈరోజు నీరు కలుషితమై పిల్లలు అనారోగ్య పాలవుతుంటే అట్లా కాదు, మా గ్రామంలో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా మనోహర్ గారు ఏదైతే సదుద్దేశంతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారో అదేవిధంగా గ్రామంలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని సహృదయంతో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం.
వాళ్ళ మన ప్రీతం నేత నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్ట్రీస్ మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇట్లాంటి పుట్టినరోజులు మా సారు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే తెనాలి మండలం సోమచంద్రపాలెం గ్రామస్తులు ఉప్పల్ల వెంకట్రావు గారు జన సైనికులు, ఆయన ఆధీనంలో ఈ రోజున పిల్లలకు బుక్స్ పంపిణీ కావచ్చు, లేదా వాటర్ ప్లాంట్ ఓపెన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉప్పల్ల వెంకట్రావు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా నాదెండ్ల మనోహర్ గారు ఆశీస్సులతో ముందుకెళ్లాలని ఉప్పల్ల వెంకట్రావు గారికి ప్రత్యేకంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సోమసుందరపాలెం తరపున గ్రామ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సోమసుందరపాలెంలో ఆయన ఆశయాలకు తగినట్టుగా ఇక్కడ పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ వాటర్ ప్లాంట్ని వెంకట్రావు గారు ఏర్పాటు చేశారు. అంతేకాదు విద్యార్థులకి పుస్తకాలు, పలకలు ఇవన్నీ కూడా ఇచ్చి, మనోహర్ గారి ముందు వచ్చినప్పుడు పుట్టినరోజుకి బొకేలో స్వీట్స్ తేవటం కాదు, ఏదన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని చెప్తారు. దానికి అనుగుణంగా వెంకట్రావు గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నాదెండ్ల మనోహర్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయన మరిన్ని పదవులు ఆశించి ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ రక్తదానం మహాదానం అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి పట్టణంలోని 22వ వార్డు సీఎం కాలనీలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నాయకులు చెట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దివ్వెల మధుబాబు, తోటకూర రమణారావు, షేక్ ఇస్మాయిల్, జిడుగు తులసి, జట్టిగుణ, కమ్మెల రజని, కొల్లిపర రజని తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెనాలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. మరి ఈ సందర్భంగా స్థానిక 23వ వార్డు రవీంద్రనాథ్ కాలనీలో చిట్టుపల్లి సీను, మల్లిక, రవి, సుబాని మరియు చిరంజీవి వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించుకున్నాం. చాలా ఆనందకరమైన విషయం. మరి మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు గత 3 సార్లు తెనాలి ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే. మరి ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ముందుంటారని, ఇటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి, అటు రాష్ట్ర అభివృద్ధి, రైతుల కోసం కానివ్వండి, ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. ప్రీతమ నేత, జనసేన పిఎస్సి చైర్మన్, అట్లనే మన రాష్ట్ర మంత్రివర్యులు మన నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రం మొత్తం పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెనాలి మండలం అయితేనేవి, కొల్లిపర మండలం అయితేనేవి, తెనాలి టౌన్ అయితేనేవి అనేక సేవా కార్యక్రమాలు. అందులో భాగంగా మన మారిస్పేటలో చెట్టుపల్లి సీరు, జాకిన్ గారు ఇట్లా వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముందుగా మా ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక 23వ వార్డులో సార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాగే తెనాలి మొత్తం అన్ని చోట్ల అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో, అన్ని చోట్ల ఇట్లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్కి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శివాజీ చౌక్లో భారీ కేక్ కట్ చేశారు, అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ చౌక్లోని కాళీమాత గుడి ఆవరణలో ఉదయం 10:30 గంటలకు భారీ కేక్ ను కట్ చేసి మంత్రి మనోహర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, వీరవల్లి మురళి, గుమ్మడి రవీంద్ర, ఎం కోటేశ్వరరావు, వై శ్రీనివాసరావు, ఎస్ చందు, దూలిపాళ్ల కార్తిక్, టి బాలకృష్ణ యాదవ్, పులివర్తి సుధీర్, కరీముల్లా, పులివర్తి సాయి చరణ్ తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి శివాజీ చౌక్లో ఏర్పాటు చేసినటువంటి
గుమ్మడి రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు మార్కెట్ యార్డ్ చైర్మన్ దుర్గా గారికి, సినీ ప్రముఖులు సోదరులు గుమ్మడి రవీంద్ర గారికి, నన్నపనేని బసయ్య గారికి, సోదరుడు కనగాల నాగభూషణం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ గారంటే అభివృద్ధికి ఒక బ్రాండ్. ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఏ విధంగా బాధ్యతగా ఆయన ఆ శాఖను నిర్వర్తిస్తున్నారో మనం చూసాం. ఎందుకంటే ముఖ్యంగా రైతులకి ధాన్యం కొనే విషయంలో కానివ్వండి, ఆ ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే దాంట్లో కానివ్వండి, కొన్న వెంటనే గంటల వ్యవధిలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధానం, గంటల వ్యవధిలో రైతుల్లో అకౌంట్లో డబ్బులు వేసి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది అని నిరూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సారు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని శివాజీ చౌక్లో భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసిన గుమ్మడి రమేష్ గారికి ఇవే మా అభినందనలు జరుపుతున్నామండి. సారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మన నాదెండ్ల అభివృద్ధి ప్రదాత నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అదే కేక్ కటింగ్ జరిగింది. ఈ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన దుర్గా గారికి, అదేవిధంగా వీరవల్లి మురళయ్య గారికి, అదేవిధంగా గుమ్మడి రవీంద్ర గారికి, నన్నపనేని బసయ్య గారికి, అందరికి కూడా ఈ దీంట్లో సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదేవిధంగా మన మనోహర్ గారు అంటే అభివృద్ధి అంటేనే ఆయనకి బాగా ఇష్టం. అందుకే అంతా కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఈ శివాజీ బొమ్మ సెంటర్లో చూస్తేనే అర్థమైపోయింది. రోడ్లన్నీ వెడల్పు చేయటం కానీ అభివృద్ధి అంటేనే ప్రథమం రోడ్లు బాగు చేసుకోవటమే. ఆ రోడ్లు అవన్నీ తెనాలి మున్సిపాలిటీకి పుష్కలంగా నిధులున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా జాప్యం చేయడం శోచనీయమని, యుద్ధం కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో వెంటనే వేతనాలు సహా అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ధర్నా చేశారు. వేతనాల చెల్లింపులో మున్సిపాలిటీ చేస్తున్న జాప్యంపై నిరసన తెలియజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా ఆరోగ్యానికి పారిశుద్ధ్యం కీలకమైనదని గుర్తు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులు కీలకమని, అలాంటి కార్మికులకు సకాలంలో జీతాలను చెల్లించాలని కోరారు. ఇతర చట్టపరమైన సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చట్టం నిర్దేశించిన కాలంలో అంటే సకాలంలో జీతాలు చెల్లించగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలీ, జి వెంకట సుబ్బయ్య, ఎం మరియమ్మ, మంగళగిరి వెంకటేశ్వర్లు, రాచూరి వెంకటేశ్వర్లు, ఉన్నవ సుధాకర్, ఎం నాగరాజు, లక్ష్మీనారాయణ, షేక్ కీరం, డి శ్రీధర్ బాబు, కనపర్తి వినయ్, ఎం వెంకటస్వామి, కె పిచ్చమ్మ, గాదె నాగలక్ష్మి, రత్నకుమారి, ఎం సోమేశ్వరరావు, బి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాగుండాలంటే పారిశుధ్యం బాగుండాలి. పారిశుధ్యం బాగుండాలంటే పారిశుధ్య కార్మికులు బాగుండాలి. పారిశుధ్య కార్మికులు బాగుండాలంటే సకాలంలో వాళ్ళకి వేతనాలు ఇవ్వాలా. వేతనాలతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్యము, సంక్షేమానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వము, అధికారులు సకాలంలో ఏర్పాటు చేయాలా. దురదృష్టవశాత్తు జీతం ఇవ్వటానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం ముందుగా చేయలేకపోయింది. అందువల్ల మార్చి నెల జీతం 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి జీతం ఇప్పటికీ రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. అయితే మోడ్ ఆఫ్ పేమెంట్, వేతనాల చెల్లింపు విధానాన్ని మేము మార్చబోతున్నామని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా దానికి కూడా పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, ఒకవేళ వేతనాల చెల్లింపుల్లో మార్పులుగా చేయదలుచుకుంటే ముందుగా యూనియన్కి, కార్మికులకి తెలియజేయాలా.
తెలియజేసిన తర్వాతే మీరు మార్పులు చేర్పులు చేయాలని చెప్తోంది. ఆ విధంగా కాకుండా చట్టాలతో మాకు పని లేదు, మేము ఎప్పుడు ఏది చేయదలుచుకుంటే చేస్తామనేటువంటి ధోరణితో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా ఇది చట్ట విరుద్ధము, చట్టాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పడానికి అధికారులు అన్నా క్యాంటీన్లతో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని, ఇందులో భాగంగా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్నా క్యాంటీన్లో సీఈఓ వంశీధర్ అన్నా క్యాంటీన్ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ పెనప శ్రీకాంత్, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్నా క్యాంటీన్ కమిటీ సభ్యులు అన్నం పెన్నారావు, జి మానసారెడ్డి, దివి అనిత, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మువ్వా యేసుబాబు, మెప్మా సీఎంఎం డి విజయకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఈఓ వంశీధర్ అన్నా క్యాంటీన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. నమస్తే అండి. ఈ రోజున తెనాలిలో 3 అన్నా క్యాంటీన్ వాళ్ళ అన్నా క్యాంటీన్ స్థాయి అడ్వైజరీ కమిటీలు ఫామ్ అయ్యాయండి. వాళ్ళ ఫామ్ అయిన తర్వాత మన అన్నా క్యాంటీన్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి, ఈ రోజున ప్రభుత్వం ఈ కార్యక్రమం అతి ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా ఉండడం వల్ల ఏ విధంగా దాని మీద మనందరం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మనకి ఈ కార్యక్రమంకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. ప్రజాభిప్రాయంలో కూడా మనం ఆల్మోస్ట్ 90% దాకా 85-86% మంది 100% మంది ఇది బాగుంది, మంచి కార్యక్రమాన్ని భావిస్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి బాగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కమిటీ కూడా భాగస్వాములు అయ్యి దీన్ని వాళ్ళ మన ఊళ్ళో మన క్యాంటీన్ అని అనుకుని కలిసి పనిచేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక 100-95% మంది ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ ఏ విధంగా దీంట్లో భాగంగా వాళ్ళ వంతు బాధ్యత వహించగలరనే ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. మనకు ఉండేటువంటి తెనాలి అర్బన్లో 3 అన్నా క్యాంటీన్స్కి కూడా మనకి 3 అడ్వైజరీ కమిటీస్ని ఒక్కొక్క కమిటీలో ఒక 6 ఉండేలా ఏర్పాటు చేసాం. అందులో ఎన్టీఆర్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉండేటువంటి దానికి సంబంధించి అది గోగిరెడ్డి మానసారెడ్డి గారిని మన చైర్పర్సన్గా అడ్వైజరీ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి దివి అనిత గారిని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి అడ్వైజరీ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మన కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీసర్ ఉండేటువంటి అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీగా మన అన్నం పెన్నారావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ అడ్వైజరీ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వైజరీ కమిటీస్కి బాధ్యతలు ఏంటి, అట్లాగే మన అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ యొక్క ముఖ్యంగా విధులు ఏంటి అనే దానిపైన ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసము స్టేట్ అన్నా క్యాంటీన్ సీఈఓ గారు శ్రీధర్ గారు వచ్చున్నారు. సో ఆయనతో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది ఇదొక మనకి పెన్షన్స్ తర్వాత ప్రజల యొక్క అత్యంత సంతృప్తికర స్థాయిలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది అన్నా క్యాంటీన్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో కాకుండా రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. కాబట్టి అర్బన్లో దీనిని 100% సంతృప్తికర స్థాయికి తీసుకెళ్లడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. కాబట్టి లోకల్గా ఉండేటువంటి యాక్టివ్గా ఉండేటువంటి సభ్యులు కానీ అలాగే వ్యక్తులు కానీ ఎన్జిఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీస్ నుంచి మనకి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి మనకి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను నిర్వహించి డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు. పాదాచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని కాలువకట్ట రోడ్డులో రాకేష్ వర్మ తోట వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను జరిపారు. ఉదయం 11 గంటలకు కేక్ కటింగ్ నిర్వహించి డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర రమణారావు, మొహమ్మద్ ఇస్మాయిల్, బండారు రవికాంత్, చదలవాడ వేణుమాధవ్, 36వ వార్డు జన సైనికులు జగదీష్ పోతురాజు, అఖిల్ కరీముల్లా, భరణీరామ్, నాగేంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు ఆహార శాఖ మార్చులు, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు 63వ జన్మదిన సందర్భంగా గంగానంపేట
తూర్పు కాలువ కట్ట వీధిలో రాకేష్ వర్మ మరియు వంశీ వారి మిత్రబృందం ఏర్పాటు చేసినటువంటి ఈ వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. మరి ఇటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున 63వ జన్మదిన సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా రాకేష్ వర్మ మరియు వంశీ మిత్రబృందం అందరూ కలిసి కూడా ఇక్కడ రాబోయే 2-3 నెలలు ప్రతి ఒక్కరికి కూడా ఎండల సందర్భంగా వచ్చే వాళ్ళకి దాహం తీర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా మంత్రివర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఈ ఏర్పాట్లు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. మా మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం రోజున రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కేంద్రం వద్ద జనసేన నాయకులు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద కట్టేవరం గ్రామ జనసేన నాయకులు సోమరావుతు సతీష్ గారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సోమవారం పేదలకు అన్నదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా ఈ వితరణ చేశారు. కార్యక్రమంలో పసుపులేటి మురళి, హరిదాసు, గౌరీశంకర్, బండారు రవికాంత్, కన్నెగంటి మురళీకృష్ణ, గ్యాలం వేణు, తోట పానకాలరావు, కొండ్రెడ్డి రాంబాబు, నాగం సత్యనారాయణ, బెల్లపు యశ్వంత్, లింగినేని శ్రీనివాసరావు, ఆరిశెట్టి సురేష్, పసుపులేటి లీలా, నాగం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా జనసేన నాయకులు సోమరావు సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు వారి మిత్రమండలి అందరూ కూడా కలిసి కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముందుగా సతీష్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు తెనాలి అభివృద్ధి ప్రదాత, తెనాలి అభివృద్ధి అంటేనే మనోహర్ అంటేనే అభివృద్ధి జయంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ చెవురుగా ఉంటూ రాష్ట్రంలో తన శాఖకు తనదైన ముద్ర వేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ప్రతినిత్యం ఉంటూ రైతుల దగ్గర నుంచి అందరికీ కూడా తెనాల్లో అభివృద్ధిని వేగంగా మరి తీసుకెళ్తున్నటువంటి మనోహర్ గారికి మా అందరి తరఫున మరొకసారి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా మరి స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర మరి పేదలకు అన్నదాన కార్యక్రమం, మరి అలాగే కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు తెనాల అభివృద్ధిలో ముందుబాటులో, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరలు కానీ, వంట సామాగ్రి, ఇది గ్యాసు, చిన్న పరిశ్రమలకు సంబంధించిన కానీ మరి ఆయన ముందుండి మరి ఎంతో తన శాఖకి ఎంతో వన్నె తెచ్చినటువంటి నాయకుడు. మరియు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చోదోడుగా వాదోడుగా ఉంటూ ఆయనలో సగంగా నడుస్తూ పార్టీని ఇంకా బలోపేతం చేయడంలో కానీ, మరియు నియోజకవర్గాల్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మరి నాయకత్వాన్ని బలపరచడంలో కానీ, మరి సభ్యత్వాలు చేయించడంలో కానీ, మరి ఈరోజు ఆయన పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మా మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు చెప్పులు కుట్టుకుని జీవనోపాధికి పొందుతున్న చర్మకారులకు బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో పలు వనరులను పంపిణీ చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న చర్మకార వృత్తిలోని కార్మికులకు గొడుగు, వాటర్ బాటిల్, టవల్ పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక ఇతనగర్లోని లింగారావు సెంటర్లో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ కమిటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, తెనాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షులు తోట శరత్, బీజేఆర్ కమిటీ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్ధుల కమలాకర్ రావు, అత్తోట శ్యాంబాబు, కొమ్ము వర్మ, ప్రేమ్, పినపాటి జనార్దన్ రావు, తెనాలి రవి తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు పెద్దల ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఐతనగర్ లింగారావు సెంటర్లోని బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద తెనాలి పట్టణంలో చర్మ వృత్తి, చర్మ కార్మికులుగా ప్రధాన కూడల్లో చెప్పులు కుట్టుకునే మా జాతి బిడ్డలకు మా వంతు సాయంగా గొడుగులు, వాటర్ బాటిళ్ళు, టవల్స్లు అందజేయడం జరుగుతుంది.
ఈ అందజేయడానికి సహకరించిన మరి ముఖ్యంగా దాతలకు తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేఆర్ కమిటీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా పోరాడి జగజ్జీవన్ రావు గారు ఎన్ని సంస్కరణలు అయితే ఏ రకంగా పోరాడి తీసుకొచ్చారో అటువంటి మహనీయులు ఈ తరానికి తరతరాలకు కూడా గుర్తు చేసుకున్నా కూడా ఇది కాదని చెప్పి మన హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన ఘనమైన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి యువత ప్రతి ఒక్కరూ ముందుకు రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగానే తెనాలి బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈరోజు మన జాతి పెట్టినటువంటి చర్మకారులకు ఈరోజు గొడుగులు, వాళ్ళకి అవసరమైనటువంటి వేసవికాలంలో వాటర్ బాటిల్, టవల్స్ అందడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరూ కూడా కమిటీ వారికి ముందుగా మా యొక్క ఐతనగర్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇలాంటి కార్యక్రమాలు బీజేఆర్ కమిటీ వారు చేయాలని చెప్పి వారికి మరొకసారి మాదిగలకే కాకుండా సమాజంలో వెనుకబడిన జాతులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. పట్టణంలోని బోసు రోడ్డులో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయాన్ని తెనాలిలో ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. మూతికి ముంత మొలకు తాటాకు స్థాయి నుంచి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించిన భారత రాజ్యాంగం అంటే తమకు గౌరవమని, అలాంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇస్తున్న తీర్పులు సరైనవి కావని తెలిపారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, ఈ కార్యాలయం మాదిగలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, రాష్ట్ర మాదిగ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, సౌపాటి కిరణ్ ఎల్లమాటి నాని, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అకుంఠిత దీక్ష పరిపాలనా దక్షుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా తెనాలి ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. ఏప్రిల్ 5 జగజీవన్ రామ్ గారి జయంతి, 11 పూలే జయంతి, 14 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 3 జయంతులు ఏప్రిల్ మాసంలో రావడం హర్షించదగ్గ పరిణామం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జిల్లా కార్యాలయాన్ని తమ్ముడు జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ఈ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, నాతో పాటు ధర్మన్న, విజయ్ కుమారు, నాగరాజు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలన్న చిలుక కిరణన్న, సౌపాటి కిరణన్న అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మేము ఈ కార్యాలయానికి వచ్చేటువంటి బాధితులకు అండగా నిలబడే దగ్గర సమస్య మీద వచ్చినటువంటి కష్టంలో ఉండబడిన వాళ్ళు, బాధలో ఉండబడిన వాళ్ళు ఎంఆర్పీఎస్ కార్యాలయానికి వస్తే ఆ కార్యాలయం వాళ్ళకి అండగా నిలబడాలి. ఇదిగో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆఫీస్కి వెళ్తే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయానికి వెళ్తే ఆ సమస్యను పరిష్కరించడం కోసం మా మాదిగ నాయకత్వం, మా మాదికుల నాయకులు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మీరు ప్రజలు మీద పెట్టుకోబడినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినం ప్రవర్ధమానం చెంది ఈ ప్రాంతంలో ఉండబడిన మాదిగల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నినదించాలని చెప్పని, పోరాడాలని చెప్పని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి తమ్ముడు నాగరాజుకి ఆయనకి సలహా సూచన చేస్తూ భవిష్యత్తులో ఈ కార్యాలయాన్ని మరింత విస్తరించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ తెనాలి పట్టణంలో గాంధీ చౌక్లో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయం ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏ సమస్య, ఏ కష్టం వచ్చినా కూడా ఒక మాదిగనే కాదు
అన్ని కుల సంఘాలకి కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ఆఫీస్ అందరికీ పనిచేస్తుంది. అది ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో అన్ని దళితుల సంఘాలు అందరికీ కూడా మీ అందరికీ అండగా ఉంటుంది. ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అష్టావధానం సాహితీ ప్రియుల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా అవధాని బాలసుబ్రహ్మణ్యంకు అవధాని సరస్వతి బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం అష్టావధానం నిర్వహించారు. కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘ కన్వీనర్ పి వినాయకరావు అధ్యక్షత వహించారు. పండిత పొన్నపల్లి గోపాలకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. శతావధాని అవధానమణి కళాప్రపూర్ణ శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం అవధానిగా తనదైన సాహిత్య పటిమతో పృచ్ఛకుల ప్రశ్నలకు సమాధానపరిచారు. ప్రేక్షకులైన సాహితీ ప్రియులు ఆధ్యాత్మికవేత్తలను ముగ్ధులను చేశారు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, ముళ్లపూడి సత్యనారాయణ శాస్త్రి, ఆళ్ల రామకృష్ణ, ఈమని సామ్రాజ్య లక్ష్మి, శ్యామ్ సుందర్, దేవాయజనం మురళీకృష్ణ, గుదిమిళ్ల కూర్మనాథ్ వేసిన ప్రశ్నలకు అవధాని చక్కనైన పద్యాలను పూరించారు. ఆ మంచి సూర్యనారాయణ సంఖ్య ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. 3 గంటల పాటు సాగిన అవధానం రసరమ్యంగా నడిచింది. పండిత మేడూరి శ్రీనివాసమూర్తి సభ పరిచయంలో భాగంగా అవగాహన ప్రక్రియను వివరించారు. 387వ అవధానాన్ని నిర్వహించిన పండిత బాలసుబ్రహ్మణ్యంను సంఘ ప్రతినిధులు అవధాన సరస్వతి బిరుదుతో ఘనంగా సత్కరించారు. వివిధ సంఘాలు, సంస్థలు ప్రతినిధులు అవధానిని సత్కరించి వేద ఆశీర్వచనం గావించారు. ఈఎల్వి అప్పారావు, సిహెచ్ రామలింగేశ్వరరావు, వినాయకరావు, సద్యోజాతం, లక్కరాజు లక్ష్మణరావు, సుశీల వర్ధని, బృందావనం గోపాలాచార్యులు, కెఎస్వి శర్మ, విశాలక్ష్మి, గాలి సత్యనారాయణ, అగ్నిహోత్రం, పవన్ కుమార్, రొంపిచెర్ల సరోజ, అరుణ పర్యవేక్షించారు. ఈనాడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణం నందు అష్టావధాన కార్యక్రమం ఉన్నటువంటి వారందరూ కూడా కార్యక్రమంలో ప్రేక్షకులు అలరించేటట్లుగా చక్కని ప్రశ్నలు వేసి చక్కని సమస్యల్ని, చక్కని కవిత అవధాని గారి చేత కవితా స్ఫూర్తి బయటకు వచ్చేటట్లు చేసి ఈ అవధాన కార్యక్రమాన్ని చాలా రక్తిగట్టించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు అలానే మా కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు. సుమహాయజ్ఞ ఫలము సీతయగుచు ఆదిత్యాంశోభిగ్నులకు వారి తత్వము ప్రాజ్ఞులమదినక్క సుగతి పల్కుము సుకవి ప్రాజ్ఞులమదినక్క సుగతి పల్కుము సుకవి. సీతారామతత్వాన్ని చెప్పమన్నారు. కందపద్యంలో ప్రత్యక్షర నిషేధం, ప్రథమాక్షర నిషేధం లేదు. నిషిద్ధాక్షర గురించి ఇందాక పరిచయం చేశారు, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మనకి సమయం కూడా ఎక్కువ దాన్ని కేటాయించకుండా వాడు మొదటి అక్షరాన్ని నిషేధంగా ఇవ్వాల. ప్రధాని గారికి స్వేచ్ఛగా శ్రీ మొదటి అక్షరం శ్రీ, రకారం నిషేధం, రకారం నిషేధం అన్నారు, లం చెప్పారు. శ్రీలం గకారం నిషేధం, గకారం నిషేధం, నా దీర్ఘాక్షరం నా, మకారం నిషేధం, లో మకారం నిషేధం పెడితే లో దీర్ఘాక్షరం, కకారం నిషేధం, నీ కకారం నిషేధంగా పెడితే నీ వారు ప్రయోగించారు. అవధాని గారు, మీ అవధాన సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేం చేస్తారు? బ్రహ్మాండంగా మీరు ఒక టాటా వేసిస్తే దాంట్లో ఇంటికి దొరికెళ్తారు. టాటా వేసి కూడా మీరే ఇవ్వాలి. ఆవు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటానికి లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు.
కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరం, పాఠశాల విద్యార్థులకు వాటర్ ప్లాంట్ వితరణ కార్యక్రమాల నిర్వహణ. అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం అందించాలి, క్యాంటీన్ల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్. వేతనాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.